షీన్ నుంచి నేను అందుకే నా ముఖం చూసారా ఎంత వెలిగిపోతుందో. రోడ్డు పక్కనే ఉంటాం కాబట్టి ఈ సౌండ్లన్నీ కామన్. అలా చేసినదే ఈ ఆర్డర్ కూడా ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. దానికి రీజన్ అదే అనమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నా నేను యాక్చువల్గా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. రీసెంట్గా నేను షీన్లో ఆర్డర్ పెట్టుకున్న వస్తువులు మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే ఇలా వచ్చేసాను. యూజువల్గా నేను ఎలా అంటే కొన్ని వస్తువులు అప్పుడప్పుడు బ్రౌజ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా, అవి విష్ లిస్ట్ చేసుకుంటాను. ఒకసారిగా ఆర్డర్ చేద్దాం అనిపించి యాడ్ టు కార్ట్ చేస్తాను. లాస్ట్కి బిల్లు చూస్తే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇవన్నీ అవసరమా అనిపించి మళ్ళీ అన్నీ తిరిగేస్తాను. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను. ఓకేనా కాదా లాస్ట్కి సగం తీసేస్తాను. ఫైనల్గా కొన్ని వస్తాయి. అలా చేసినదే ఈ ఆర్డర్ కూడా. ఇందులో చాలా వరకు ఇంటికి సంబంధించిన వస్తువులు పెట్టాను. ఇంకా కొన్ని మాత్రం దగ్గరలో మా యానివర్సరీ వస్తుంది కాబట్టి ఏదో ఇంట్లోనే ఏదైనా చిన్నగా ప్లాన్ చేద్దాము అని కొన్ని డెకార్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. నేను ప్లాన్ చేసింది ఏది ప్లాన్ చేసినట్టు జరగదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అనమాట. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మా యానివర్సరీ వ్లాగ్ కూడా రాబోతుంది. ఏం చేసినా చేయకపోయినా, ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా, ఎలా ఉన్నా సరే ఆ రోజు మ్యాక్సిమం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. చూద్దాము. ఇంకో విషయం ఏంటంటే ఇండియా నుంచి కూడా ఈ రోజే పార్సల్ వచ్చింది. అందుకే నా ముఖం చూసారా ఎంత వెలిగిపోతుందో. దానికి రీజన్ అదే అనమాట. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అందుకే. సో అది కూడా వెంటనే క్యాప్చర్ చేస్తాను, బట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే, ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ నుంచి వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే లహన్ డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో షీన్ నుంచి నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను. చూసారా, ఇన్ని ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ టేబుల్ మ్యాట్ అనమాట. న్యూ ఇయర్ వీడియో చూసుంటే అందులో మాకు రౌండ్ డైనింగ్ టేబుల్ ఉందని తెలిసి ఉంటుంది. దానిపైన మధ్యలో ఇది వేస్తే బాగుంటుంది అనిపించి, మోస్ట్లీ వుడ్ కలర్లోనే ఉన్నాయి చాలా వరకు ఇవి చూస్తే. ఇది కొంచెం దానిపైన మంచిగా కనిపిస్తుంది అనిపించింది. డార్క్ బ్రౌన్ వుడ్ అండ్ డైనింగ్ టేబుల్ అనమాట. దానిపైకి ఇది ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా యూస్ఫుల్ టవల్ రాడ్స్ అనమాట. ఇది ఎలా యూస్ చేసుకోవచ్చో రెఫరెన్స్ ఇమేజ్ పక్కన యాడ్ చేస్తాను. యూజువల్గా హ్యాంగర్ కేసు పెడుతూ ఉంటే అవి ఉండట్లేదు, ఎందుకంటే అంత పెద్ద హ్యాంగర్స్ ఉండవు కదా. సో అందుకే ఇవి ఆర్డర్ చేసాము. ఇదేంటంటే స్పైరల్ హ్యాంగర్ అనమాట. దీనిపైన ఎంత పెద్ద టర్కీ టవల్ అయినా సరే పట్టేస్తుంది, ఈజీగా ఆరిపోతుంది. ఇక్కడ గాలి చాలా ఎక్కువ, ఎండ కూడా మంచిగా వస్తుంది. కాకపోతే ఆరేయడానికి ప్రాపర్ థింగ్ లేదనమాట. మనం ఇక్కడ ఎక్కువగా హ్యాంగర్స్తో ఆరేసుకునే లాంటివే ఉంటాయి. రాడ్స్ పెట్టి ఉండేటివి ఉంటాయి కానీ దానికంత ప్లేస్ లేదు ఇక్కడ. హ్యాంగర్స్ అయితే చాలా ప్లేస్ ఉంది. అందుకే ఈ స్పైరల్ హ్యాంగింగ్ రాడ్ ఆర్డర్ చేశాను. దీనికి కొంచెం ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఉందన్నమాట. హ్యాండిల్ ఇచ్చి స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చారు. యూస్ఫుల్ అనిపించి 2 ఆర్డర్ చేశాను. ఇండియాలో మనం ఈజీగా వైర్ మీద ఆరేస్తూ ఉంటాం, అది సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ హ్యాంగర్స్తోనే ఆరేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇది ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్స్ లోపల ఎలా ఉన్నాయో చూపిస్తా. పాత ఇంట్లో అయితే అపార్ట్మెంట్లోనే వాటర్ డిస్పెన్సర్ ఉండేది. ఇది కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ వాటర్ మనమే పర్చేస్ చేయాలి. ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి యూజువల్గా వాటర్ క్యాన్స్ యూస్ చేస్తాం, కానీ ఇలాంటి వాటర్ బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది 1700 ml పడుతుంది, ఈజీగా పట్టేస్తుంది. ఇలాంటిదే 2 ఆర్డర్ చేశాము. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే స్టోర్ చేసుకోవడానికైనా బాగుంటాయి అనిపించి ఈ 2 ఆర్డర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ హోల్డర్స్ అనమాట. ఇందులో 2 బ్రష్లు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల ఈ ప్లాస్టర్ ఉంటుంది, దాన్ని గోడకు అతికిచ్చేసి మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా బ్రష్కి క్యాప్స్ యూస్ చేస్తాం కదా, అలా ఇది క్యాప్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ బ్రష్ హోల్డర్ వర్క్ అవ్వకపోతే ఇందులో స్టోర్ చేద్దామని తీసుకున్నాను. ఇది 2 పీసెస్గా వస్తుంది, మనం సెట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా బ్రష్ హోల్డరే, కాకపోతే ఇది ఒక టంబ్లర్ లాగా ఉంటుంది, మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు. పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటిదే వాడేవాళ్ళం. ఫస్ట్ ఇది ఆర్డర్ చేశాను, ఆ తర్వాత అది కనిపించింది. ఒకటి వర్క్ అవ్వకపోయినా ఒకటి ఉంటుందిలే అనుకొని ఆర్డర్ చేసాం. సో క్యూట్గా ఉంది కదా.
నెక్స్ట్ వచ్చేసి ఈ టూత్ పేస్ట్ స్క్వీజర్. ఇది ఒక చిన్న సెటప్ లాగా ఉంటుంది. కీ లాంటిది ఒకటి ఇచ్చుంటారు. దీన్ని ఎలా వాడాలో నేను చూపిస్తాను. ఇది క్లోజప్ లో ఇలా ఉంటుంది. ఒక చిన్న స్టాండ్, ఆ తర్వాత ఒక కీ లాంటిది ఇచ్చుంటారు. దీన్ని టూత్ పేస్ట్ కి ఎలా పెట్టాలో చూపిస్తా. ఈ టూత్ పేస్ట్ లో అక్కడ కొంచెం ఉంది కదా, యూజువల్ గా ఉండేదే. ఇలా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, పడిపోతూ ఉంటుంది. మామూలుగా అయితే ఇలా చేత్తో అదుముకుంటూ ఉంటాము, కానీ ఈ కింద టిప్ ఉంది కదా, లాస్ట్ లో పేస్ట్ లేకుండా ఉంటుంది. అక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఈ కీకి ఒక సైడ్ గ్యాప్ ఉంటుంది, దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కీతో కలిపి ఉన్న పేస్ట్ ని ఆ స్టాండ్ లోకి ఇన్సర్ట్ చేయాలి. కీని తిప్పుతూ వస్తూ ఉంటే అది ఫోల్డ్ అవుతూ వస్తుంది అనమాట. అలా కింద పేస్ట్ ఏం లేకుండా పైకి జరుగుతూ వస్తుంది. కింద ఫోల్డ్ లో పేస్ట్ ఏం ఉండదు. ఈ స్టాండ్ ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టేసి యాజ్ యూజువల్ గా వాడేసుకోవచ్చు. ఇది టూత్ పేస్ట్ కి మాత్రమే కాదు, ఆయింట్మెంట్స్ అయినా ఇంకా ఎలాంటి ట్యూబ్స్ కైనా సరిపోతుంది. ఇది నాకు యూస్ఫుల్ అనిపించింది, అందుకే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సింక్ దగ్గర మనం డిష్ వాషర్, హ్యాండ్ వాష్ పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకోవడానికి ఇది ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఇది మందంగా ప్లాస్టిక్ రబ్బర్ వేర్ ఉంటుంది కదా, అలా ఉంది. ఇది సో థిక్గా ఉంది, ట్విస్ట్ అవుతుంది, క్వాలిటీ బాగుంది. దీని మీద ఈజీగా హ్యాండ్ వాష్, స్క్రబ్బర్, డిష్ వాషర్ అన్నీ పట్టేస్తాయి. నెక్స్ట్ ఇది నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్. దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్కి లేదా వాషింగ్ మెషిన్కి స్టిక్ చేయవచ్చు. దీనిపైన మనం ఏదైనా సరే నోట్ చేసుకోవచ్చు. గ్రాసరీస్ కావచ్చు, లేకపోతే నోట్స్ కావచ్చు, టు డూ లిస్ట్ కావచ్చు, ఏదైనా సరే రాయొచ్చు. ఇది పాండా థీమ్తో వస్తుందన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తా. చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా. దీనిపైన లైన్స్ కూడా వచ్చి ఉంటాయి, మనం దానిపైన రాసుకోవచ్చు మంచిగా. నేను లాస్ట్ టైం పాతింట్లో ఉన్నప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండేది ఆర్డర్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అయ్యేది అది. నాకు యూజువల్గా కంటెంట్ రాసుకునేదాన్ని దానిపైన. ఈసారి నాకు గ్రాసరీ లిస్ట్ రాసుకోవాలనిపించింది. ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది, అందులో ఏమున్నాయి ఏం లేవు అనేది తెలియట్లేదు. సో దీనిపైన రాసుకుంటే కొంచెం తెలుస్తుంది కదా ఏమున్నాయి ఏం లేదు అనిపించి ఇది ఆర్డర్ చేశాను. నాకు కావాల్సినవి రాసుకోవడానికి ఈజీగా సరిపోతుంది. అండ్ దీనిపైన ఎలా రాస్తాము అంటే, యూజువల్గా అయితే ఇది కాంబో వస్తుంది. ఆ కాంబోలో ఏంటంటే ఆ స్కెచెస్ అంత క్వాలిటీగా లేవు పాతింట్లో ఆర్డర్ పెట్టిన దానికి. అందుకే ఈసారి దీన్ని రాసుకోవడానికి పెన్స్ ఆర్డర్ చేశాను, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. అవి వచ్చేసి ఇవి ఇలా సెట్ వస్తాయి, 6 పీస్ కాంబో అనమాట. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రే, ఆ తర్వాత 4 మార్కర్స్, ఒక ఎరేజర్ లాంటి బ్రష్. మనం ఈ ట్రేని ఫ్రిడ్జ్కి పెట్టవచ్చు. ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ ట్రేని డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్కి అతికించవచ్చు. లేదంటే ఒక్కొక్క పెన్ సపరేట్గా కూడా ఫ్రిడ్జ్కి అతికించవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. ఈ 6 పీస్ సెట్ క్వాలిటీ బాగున్నాయి ఇవి, అందుకే ఇవి ఆర్డర్ చేశాను. ఈసారి చూద్దాం ఇవి ఎలా ఉంటాయో అనమాట. టెంపరీ మార్కర్స్ అయితే వైట్ బోర్డ్ మార్కర్స్, టెంపరీ మార్కర్స్ అని ఉంటాయి. అలాంటివి అయితే వీటి మీద మళ్ళీ రబ్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కీస్ హోల్డర్. దీనిపైన కూడా కీస్ అనే ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది అనమాట. ఇందులో వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. వైట్ అయితే గోడలో కలిసిపోతుంది అనిపించింది, అందుకే బ్లాక్ ఆర్డర్ చేశాను. ఇది అతికించుకోవడానికి ఇలా టేప్ అయితే ఇచ్చారు, 2 సైడ్ టేప్. దీన్ని ఈజీగా అతికించేసుకోవచ్చు. 4 కీస్ అయితే పడతాయి. మరీ బరువుగా ఉండే కార్ కీస్ లాంటివి కాకుండా నార్మల్వి హ్యాంగ్ చేసుకోవచ్చు. హోమ్ నీడ్స్లో ఇదే లాస్ట్ ప్రోడక్ట్, అదే బెడ్షీట్. యూజువల్గా ఇక్కడ డబుల్ కాట్ బెడ్ ఇస్తారు, కానీ ఇక్కడ కింగ్ సైజో క్వీన్ సైజో ఇచ్చారు. ఆ సైజు మాకు నార్మల్ షాప్స్లో దొరకట్లేదు, అందుకే అదే పనిగా మెజర్ చేసి మరీ షీన్లో దొరుకుతుంది అంటే ఆర్డర్ చేశాను. క్వాలిటీ బాగుంటే 2-3 ఎక్స్ట్రా ఆర్డర్ చేయొచ్చు ఫ్యూచర్లో అని. నాకు ఈ డిజైన్ ఇంకొక బెడ్రూమ్లో ఉండే బెడ్షీట్ డిజైన్కి మ్యాచ్ అవుతుంది అనిపించి ఈ కలర్ ఆర్డర్ చేశాను. సో ఇది కాటన్ మెటీరియల్ అయితే కాదు, బట్ ఇది సమ్ సింథటిక్ స్మెల్ వస్తుంది. సో ఇలాంటివి కాటన్ అయితే బాగుంటాయి, కంఫర్టబుల్గా పడుకోవడానికి, వాష్ చేసిన ఈజీగా ఆరేదానికి. అలాగా చూద్దాం, ఇది కొన్ని రోజులు యూజ్ చేసి కంఫర్టబుల్గా ఉంటే ఇలాంటివి ఇంకా కొన్ని ఆర్డర్ చేస్తాను, లేదంటే ఇదే లాస్ట్. నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా నేను మా వెడ్డింగ్ యానివర్సరీ డెకార్ కోసం ఆర్డర్ చేశాను. ఆ వ్లాగ్లో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం డెకార్ చేస్తాను, ఏమేమి ఆర్డర్ చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం యానివర్సరీ వ్లాగ్ తప్పకుండా చూడాల్సిందే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇండియా పార్సల్లో ఏమేమి వచ్చాయో చూపిస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇండియా పార్సల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.